ఈ సమ్మని జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ బేసెస్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు. ఇక్కడ 6/5 ఉంది, ఇక్కడ 6/5 ఉంది, కానీ ఇక్కడ రివర్స్ ఉంది, 5/6 ఉంది. మనం ఏదైనా సరే బేస్ని చేంజ్ చేస్తే సపోజ్ మనకి 5/6 ఉంది, పవర్ 2x - 5. దీన్ని 6/5 చేయాలంటే రూల్ ఏంటంటే ఇది ఎప్పుడైతే రివర్స్ చేస్తామో దాని పవర్లో మనం మైనస్ పెట్టాలి, దాని పవర్కి మైనస్ చేస్తే మల్టిప్లై చేయాలి. అంటే 5/6 2x2 నాకు 5/6 వద్దు 6/5 అని రాయాలి అనుకుంటే అప్పుడు పవర్కి ఏం చేయాలంటే మైనస్తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ టర్మ్కి బ్రాకెట్లో పెట్టి మైనస్తో మైనస్ చేస్తే మనం 6/5 రాసుకోవచ్చు. సపోజ్ అయితే 2/3 ఉంది, 2x - 5. నాకు 2/3 అవసరం లేదు, 3/2 కావాలి. 3/2 రాసుకోవచ్చు, కానీ రూల్ ఏంటంటే పవర్ ఉంది కదా, 2x - 5 ఉంది కదా, దానికి ఏం చేయాలి, మైనస్తో మల్టిప్లై చేయాలి. చేస్తే ఏంటి అవుతుంది, 3/2 ఈ మైనస్ ఇంటూ 2x, మైనస్ ఇంటూ 2x మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 అలా ఉంటుంది. మైనస్ ఇంటూ 2x మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇలా చేస్తాం. కాబట్టి ఈ 5/6ని మనం 6/5 చేస్తే ఈ పవర్లోని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఏం లాభమంటే అప్పుడు బేసిక్స్ అన్నీ మనకి ఈక్వల్గా అవుతాయి. 6/5 రాస్తున్నాం. 5/6ని ఎలా రాసుకున్నాం, 6/5 రాసుకొని దానికి పవర్కి మైనస్ అయితే మల్టిప్లై చేసాం. ఈక్వల్ ఇక్కడ కూడా 6/5గా ఉంది. ఇక్కడ చూసేటట్టయితే a పవర్ m ఇంటూ a పవర్ n ఈక్వల్ టు 6/5. a పవర్ m ఇంటూ a పవర్ n అంటే మన ఫార్ములా ఏంటి, a పవర్ m ఇంటూ a పవర్ n అంటే ఫార్ములా ఏంటి, a పవర్ m ప్లస్ n. రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి సేమ్ బేస్, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి రెండు ప్లస్ చేస్తాం. అంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే x - 2 ప్లస్ మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5. ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి, దీన్ని మనం ప్లస్ చేస్తున్నాం కాబట్టి x - 3 వేస్తాం. ఇక్కడ ప్లస్ చేయాలి కాబట్టి ప్లస్ పెట్టాం. ఈ మైనస్ దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది కాబట్టి మైనస్ ఇంటూ 2x మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఈక్వల్ టు ఇక్కడ పవర్ ఏమి లేదంటే దాని పవర్ 1 అనేసి 1 అని. ఇది కరెక్ట్గా క్రిటికల్ స్టెప్, ఇది మనకి తెలియాల్సింది ఈజీగా. ఈ మూడు బేసెస్ ఈక్వల్గా కాబట్టి ఈ రెండు ఏ ఫార్ములాలో ఉన్నాయంటే a పవర్ m ఇంటూ a పవర్ n అంటే a పవర్ m ప్లస్ n. ప్లస్ చేసేటప్పుడు బేసెస్ సేమ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 6/5 m ప్లస్ n అంటే పవర్లోని m ప్లస్ n. దీన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తాను, మైనస్ 2 ఇంటూ x మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 చేసి కావాలంటే ఇంకో స్టెప్ వేయచ్చు ఈక్వల్ టు 6/5. ఇక్కడ బేసెస్ రెండు కూడా ఈక్వల్, పవర్స్ మనం ఈక్వల్ చేయొచ్చు. అంటే x - 3 మైనస్ 2x ప్లస్ 5 ఈక్వల్ టు 1. ఇక్కడ ఎక్స్లు చూసినట్లయితే x - 2x అంటే మైనస్ x అవుతుంది, -3 + 2 అంటే -3 + 5 అంటే +2 అవుతుంది ఈక్వల్ టు 1. అంటే -x ఈక్వల్ టు రైట్ సైడ్ 1 ఉంది, ఈ +2 వెళ్తే -2 అవుతుంది. -x ఈక్వల్ టు -1 అవుతుంది. రెండు పక్కల మైనస్ ఉంది కాబట్టి మనం క్యాన్సిల్ చేస్తే x ఈక్వల్ టు 1 అవుతుంది.
ఇది ఎలా వచ్చిందంటే మైనస్ ఎక్స్ ఈక్వల్ టు -1 ఉంటే ఇక్కడ ఏం లేదంటే మీనింగ్ ఏంటి 1 ఉన్నట్టే కదా. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 8 అవుతుంది -1 ఈ ఇంటిలో ఉంది డివైడ్ అవుతుంది -1 -1 క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇలాంటి సమ్ము ఇలా చేస్తామన్నమాట. అంటే చూస్తే మనకి ఏం తెలుస్తుందంటే ఇక్కడ బేసెస్ అవి ఇది ఈక్వల్ ఉంది, ఇది ఈక్వల్ 6/5 ఉంది, ఇది లేదు. దీన్ని కూడా బేసెస్ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే రూల్ ఏంటంటే పవర్ని మనం మైనస్ అయితే మల్టిప్లై చేయాలి. అందుకే మైనస్ ఇంటూని వేసిన తర్వాత ఈ రెండు ఏ ఫార్ములా ఉందంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా ఉన్నాయి. కాబట్టి ఒకే బేస్ వేసుకొని ఈ పవర్స్ని మనం యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసేటప్పుడు x-3 వేసాం. ఈ మైనస్ని జాగ్రత్తగా మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ 2x -2x మైనస్ ఇంటూ -5 అంటే +5 ఈక్వల్ టు 6/5. ఈ రెండు బేసెస్ ఈక్వల్, పవర్స్ ఈక్వల్ అవుతాయి. అందుకు x-3 -2x + 5 ఈక్వల్ టు 1 రాసాం. ఇక్కడ x -2x ఎంత అవుతుంది -x అవుతుంది. -3 + 5 + 2 అవుతుంది ఈక్వల్ టు 1. -x ఈక్వల్ టు 1 రైట్ సైడ్ ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ 2 అటు వెళ్తే -2 అవుతుంది. -x ఈక్వల్ టు మైనస్ అవుతుంది. x ఈక్వల్ టు -1/-1 అంటే మనకి +1 అవుతుంది. ఈ మైనస్ క్యాన్సిల్ అని ఇలా చేసుకోవచ్చు. డైరెక్ట్గా x ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ సమ్ను మనం ఇలా చేయొచ్చు.